హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. చూడండి, నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఏంటి నా ఫ్యూచర్, ఇంకా నేను బ్లెస్ అవనా? అవునా, రకరకాల డౌట్స్లో ఉన్నావా? ఏంటి నేను ఎంచుకున్న పాత ఏదైతే ఉందో, నేను డిసైడ్ అయిన ఫ్యూచర్ ఏదైతే ఉందో, నేను ఆలోచిస్తుంది ఏదైతే ఉందో, కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నానా? నిజంగా ఒకవేళ దేవుడు మధ్యలో వదిలిపెడతాడా? అవునా, దేవుడు నాకు తోడుగా ఉంటాడా? జీవితాంతం నేను వేసే ప్రతి అడుగుల్లో ఆయన తోడుగా ఉంటాడా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నావా? అరే ఏంటి, దేవుడిని నమ్ముకున్నానే, నిజంగా నాకు కరెక్ట్ ఫ్యూచర్ ఉంటుందా? చాలా మంది అంటున్నారు ఆయన నమ్ముకుంటే ఏమొస్తుంది అని. కానీ ఒకసారి ఈరోజు దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదో తెలుసు? ఒకసారి మనం చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. Galatians chapter 3 verse 29. And now that you belong to Christ, you are the true children of Abraham, you are his heads, and God's promise to Abraham belongs to you. మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా చెప్తున్నారు, మీరు గనుక క్రీస్తు వారైతే వాగ్దాన ప్రకారం అబ్రహాం యొక్క వారసులంట. అవునా, దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేస్తాడు. అవునా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, వెండి బంగారము ఐశ్వర్యం అబ్రహాంకి ఇచ్చి బహుధనవంతునిగా చేస్తాడంట. అవునా, అదే దేవుడు ఈరోజు నీకు ఒక మాట ఇస్తున్నాడు. ఏంటిదో తెలుసా? చూడండి, నువ్వు ఆయన నమ్ముకున్నావు. అవునా, ఎవ్వరు ఏమన్నా సరే నువ్వు ఆయన యందు విశ్వాసంతో ఉండి ప్రార్థనలో ఉంటున్నావు కదా. చాలా మంది అంటారు, ఏంటి బాప్తిజం తీసుకున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏమొచ్చింది నీకు అన్నారు కదా. ఇదిగో ఈ మాట దేవుడు చెప్తున్నాడు. ఏంటిదో తెలుసా? ఇదిగో అబ్రహాం యొక్క వారసులంట. చూడండి, అబ్రహాముని ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడు, వెండి బంగారము కదా, తనని బహుధనవంతుడిగా చేశాడంట. అట్లాంటి దేవుడు ఈ రోజు నీకు మాటిస్తున్నాడు. ఏంటిదో తెలుసా? ఇదిగో నేనున్నాను, నువ్వు దిగులు పడకు, భయపడకు, నీకు తోడుగా ఉన్నాను, నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నేను మధ్యలో విడిచిపెట్టను, నీకు తోడుండి నీ పట్ల గొప్ప ఆశీర్వాదాలను కుమ్మరించి నిన్ను బలంగా నడిపించబోతున్నాను. అవునా, అందుకే ధైర్యంగా ఉండు, దిగులు పడకు. ఆయన యందు ఏ విశ్వాసం అయితే పెట్టుకున్నావో అది ధైర్యంగా ఉంచుకో. దేవుడు నిన్ను గొప్పగా నడిపించబోతున్నాడంట. ఆమేన్.